మునుపెన్నడు లేని కృప ఈరోజు నీ బిడ్డలు పొందుకొనుదురుగాక, మీ సన్నిధిలో విజయము చూచుదురుగాక. ఈ వాక్కుల ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధికి వచ్చి ఉన్నాం. దేవుడు న్యాయం తీర్చే దేవుడు. హెబ్రీ భాషలో మిస్పాత్ అనే మాటకు అర్థం ఏంటంటే డివైన్ లా. భారతదేశంలో కూడా ఒక న్యాయ చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్ అంటారు కదండి, రాజ్యాంగం, మన న్యాయ చట్టం ఉంది. దేవుని వాక్యంలో కూడా దేవుడు మోషేకి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చి, న్యాయ చట్టం ఇచ్చి నడిపించాడు దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? న్యాయము తీర్చే దేవుడు. చెప్పండి, ఎవరైనా న్యాయం తీర్చేది. అయితే పాస్టర్ గారు, మాకు అసలు న్యాయం అంటే ఏంటో తెలియదు, వాక్యంలో వివరంగా ఏదైనా 3 మాటలు చెప్పండి అంటే ఈరోజు మీకు 3 మాటలు చెప్తా. ఏది న్యాయమో చెప్పండి. మన అంశం ఏంటి? ఏది న్యాయం? ఏది న్యాయం? దివారాత్రులు ఆయన గురించి మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? ఉందిగా బైబిల్లో. ఖచ్చితంగా ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. దివారాత్రులు ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తుంటే, దివారాత్రులు కన్నీరు గారుస్తుంటే ఖచ్చితంగా దేవుడు మీ విషయంలో కూడా ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. దేవుడు వదిలిపెట్టడు. ఈరోజు ఆయన మన జీవితాల్లో చేసే కార్యాలు, ఏ విషయాల్లో దేవుడు నా జీవితంలో న్యాయం తీరుస్తాడు, అసలు న్యాయం అంటే ఏంటి, ఒక 3 విషయాలే ఈరోజు మీకు చూపిస్తాను. మీరు వాటిని బాగా ఈరోజు విని తర్వాత లైవ్లో కూడా చూసి, రికార్డింగ్ మెసేజ్లో కూడా చూసి 10 మందికి షేర్ చేసి, న్యాయం అంటే ఇది, పాస్టర్ గారు చెప్పారు, న్యాయం అంటే ఇది, నేను చేయాల్సిన న్యాయం అంటే ఇది, ఈ న్యాయబద్ధమైన విషయాలు నా జీవితంలో నేను చేసినప్పుడు నా ప్రభు నాకు ఖచ్చితంగా, నా బిడ్డలకు, నా కుటుంబానికి ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు, అద్భుతం చేస్తాడని విశ్వసించండి. ప్రభు ఈరోజు మీ జీవితంలో అద్భుతం చేయనుగాక. ఏంటి మొదటి విషయం? అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం మొదటి మాట చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 19వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు చూడండి అంతే. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వాక్యం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఎవరో చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు చెప్పండి, న్యాయం అంటే ఏంటి? ఏది న్యాయం? దేవుని మాట వినుటే. అది మన జీవితంలో న్యాయం ఏదంటే చెప్పండి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? కాదు. మీరు మనుషుల మాట వినటానికి మేము రాలా. మీరు మనుషుల మాట విని నడుచుకునే వాళ్ళం కాదు మేము. దేవుని దృష్టికి న్యాయం ఏంటంటే చెప్పండి, ఏంటిది? దేవుని మాట వినుటే న్యాయము. హల్లెలూయా. మనుషుల మాట కంటే ఎవరి మాట? దేవుని మాట వినుట న్యాయం. చెప్పండి, ఉదయం లేచిన మొదలుకొని ఎవరి మాట వినటానికి ఆసక్తి చూపిస్తున్నావు? దేవుని మాట వింటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినటం న్యాయం కాదు. అరే బాబులు, మేము నేర్చుకున్న సత్యం ఏంటంటే, మా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేము చేస్తే అది మా దేవుని దృష్టికి ఏంటి చెప్పండి? న్యాయము. పేతురు ఒకరోజు రాత్రి అంతా అలిసిపోయాడు, బాగా చేపలేమీ దొరకల కదా, పాడతాం మనం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతి. రాత్రి అంతా అలిసిపోయాడు.
ఉదయం ప్రభు వచ్చాడు. చేపలు ఎప్పుడు పడతాయో ఎవరికి తెలుసు? జాలర్లకు తెలుసు. పేతురు జాలరు కదా, సముద్రం దగ్గర ఉండేవాడు. యేసు ప్రభు పొద్దునొచ్చి, పేతురు నీ దోణి అద్దెకిస్తావా అన్నాడు. ప్రభువు చూడండి, ఎక్కడ పాపం ఆయనకి అద్దిల్లు, అద్దె, అన్ని అద్దె ఆయనకి. ఒక షెకేల్ నోట్లో నుంచి ప్రభు జీవితం అలా జరిగింది. యేసు ప్రభు అన్నాడు, పేతురు నీ దోణి అద్దెకిస్తావా? ఇస్తానయ్యా. కాసేపు బోధించి, ఇదిగో ఇప్పుడు పేతురు ఇటువైపు కుడివైపు వల వెయ్యి అనగానే పేతురు ఏమన్నా తెలుసా? రాత్రంతా శ్రమపడ్డాం బోధకుడా, చేపలు ఎప్పుడు పడతాయో మాకు తెలుసు, ఈ సముద్రం మీద బ్రతికే వాళ్ళం. అయినను ఏమన్నాడు చెప్పండి? నీ మాట చొప్పున ఏం చేస్తామో వల వేస్తామంతే. నీ మాట మాకు జీవం ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో సత్యం ఉంది, నీ మాట అద్భుతం చేస్తుందని నేను నమ్ముతున్నానని పేతురు ఎప్పుడైతే ప్రభువు మాట ప్రకారం వల వేశాడో ఏం పట్టాడు చెప్పండి? విస్తారమైన, చెప్పండి ఆ మాట గట్టిగా, ఏం పట్టాడు? విస్తారమైన చేపల రాశి దక్కించుకున్నాడు. దేవుని మాట వినుట న్యాయం. చాలాసార్లు మనుషుల మాటకు ఎక్కువగా విధేయత చూపిస్తున్నావా? దేవుని మాట వినటానికి ఆసక్తిని చూపిస్తున్నావా? మన జీవితాల్లో ఏది న్యాయం అంటే దేవుని మాట వినుటే న్యాయము. గట్టిగా చెప్పండి, ఎవరి మాట వినుట? దేవుని మాట వినుటే న్యాయము. ఎందుకంటే ఆయన మాటలో జీవముంది. పాడతాం కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుని మాట వినుట న్యాయం. మొదటి మాట, మన జీవితాల్లో మనుషుల మాట కంటే కూడా ఎవరి మాట వినుట న్యాయం? కొంతమంది వస్తారు, ఏందమ్మా ఆదర్శ, ఏంది ఇంత నీరసంగా ఉన్నావు? ఏందోనండి ఈ మధ్య బాగలేదా? వ్యాపారాలు కలిసి రావట్లేదా? అదిగో ఒక గుమ్మడికాయ తీసుకో. ఏం తీసుకో? ఆదర్శ అంటే పాపం ఆదర్శ వైపు చూడబాకండి. అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారా లేరు చెప్పండి? గుమ్మడికాయ తీసుకో, లేకపోతే నిమ్మకాయలు తీసుకో, లేకపోతే పసుపు నీళ్ళు తీసుకో, లేకపోతే తాయెత్తులు కట్టుకో. ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఈ మూల కానీ ఈ గుమ్మడికాయ కట్టేవంటే ఇప్పుడు ముఖానికే తగిలిద్ది, అది మనకే తగిలిద్ది కదా. వాళ్ళు అట్లా చెప్తారు మనుషులు. ఇట్ట చేస్తే ఖచ్చితంగా నీ వ్యాపారం ఏమైద్ది? వృద్ధి. అప్పుడు ఎవరి మాట వింటావు చెప్పండి? మనుషుల మాట వింటావా? దేవుని మాట వింటావా? ప్రభు ఏమంటాడు? అమ్మా పసుపు చీర కట్టుకొని ఈ కార్తీక పౌర్ణమికి పోయి సముద్ర స్నానం చేసిరా, నీకు అన్నీ కలిసి వస్తాయి. అది ఎవరు చెబుతారు? లోకస్తులు చెబుతారు. కానీ ప్రభు ఏం చెబుతాడు? మీరేమీ చేయొద్దు, ఉన్న చోట ఒక్క మాట, యేసు ప్రభువా నన్ను ఆశీర్వదించు అని నిండు మనసుతో మీరు అడిగితే నేనే మీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను. హల్లెలూయా. పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తానని ప్రభు చెబుతాడు. కానీ లోకం ఏం చెప్పిద్ది? పసుపు చీర కట్టుకొని తెల్లారి కార్తీక పౌర్ణమి అనగా లేచి చీకటి పొద్దున్నే లేచి ఎడగబో సముద్ర స్నానానికి. ఇప్పుడు ఎవరి మాట వింటావు చెప్పండి? ఎవరి మాట వింటావు? మనం దేవుని దృష్టికి న్యాయం చేసే వాళ్ళం అయితే ఎవరి మాట వినట న్యాయం? మనుషుల మాట కంటే చెప్పాలి దేవుని మాటే. మనకు దేవుని మాటే వేదవాక్కు, దేవుని మాటే సమస్తం. ఆయన మాట ప్రకారం చేశామంటే శూన్యంలో కూడా సృష్టిని చేసిన దేవుడు నీ బ్రతుకులో కొరతలన్నీ తీర్చి అక్కర్లన్నీ తీర్చి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగాక. ఆయన మాట వినుట న్యాయం. చెప్పండి, ఎవరి మాట? మనుష్యుల మాట కంటే కూడా ఎవరి మాట వినుట న్యాయం? మనుషులు రకరకాలని చెప్తారు.
ఈ మధ్య పతోలో నేను చూస్తుంటే కాస్త అట్ట ప్యాంటు లేసి ఉంటుంది. ఆ ప్యాంట్ కింద చూస్తే నల్లటి తాడు ఒకటి కట్టి ఉంటుంది. ఏం తాడురా ఇది నాకు తెలియక అడుగుతా మాయక. మా అమ్మ ఆడకు పోయి కట్టించిందిలేండి. ఆడకు పోయి కట్టించింది, అదిగో ఆడకు పోయి ఆయన దగ్గర ఒక తాయ తట్టు తీసుకొని అది కట్టించుకో. తాళ్ళు కడితే, చేతికి బూడిద రాసుకుంటే, కుంకాలు పూసుకుంటే, బూడిద గుమ్మడికాయలు కట్టుకుంటే వీటిలో ఎక్కడ ఏమి లేదు, ఆశీర్వాదాలు లేవు. సజీవుడు సర్వశక్తి కలిగిన యేసయ్య మాట చొప్పున చేయటం నేర్చుకుంటే ఆయన మాటే మీ జీవితాలకు ఆశీర్వాదాలు కుమ్మరించునుగాక. ఆయన మాటే మీ బ్రతుకుల్లో సమృద్ధిని దయచేయునుగాక. ఆయన మాటే. కాబట్టి మనుషుల మాట కంటే కూడా చెప్పండి, దేవుని మాట వినుట న్యాయం. కాబట్టి ఏది న్యాయం చెప్పండి? మొదటిది, ఇంకొక 2 మాటలు కూడా చూపిస్తా. యోనా గ్రంథం 2వ మాట, యోనా గ్రంథం 4వ అధ్యాయం చూడండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండమ్మా భక్తులు. అందుకు యెహోవా, ఆ మాటను అక్కడే మీరు ఇలా అనుకోండి. అందుకు యెహోవా ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? నీవు కోపించుట న్యాయమా? ఇప్పుడు అందరికి చూడండి, మీరెంతమంది ఉపవాస ప్రార్థనకు వస్తే కోప్పడుతూ వచ్చారో, ఇంట్లో మీ భర్తల మీద, ఇంట్లో మీ అత్తల మీద, ఇంట్లో మీ పిల్లల మీద, పక్కింటోళ్ళ మీద పొద్దున్నే లేచి నీ ముఖం చూసే నేను దరిద్రపు దానా, నువ్వే నాకు దాపరించావా, పొద్దున్నే లేచి నిన్నే చూసి వచ్చా, ఏడ దొరికేవో చూడు, నీ మొహం చింపిరి మొహం చూడు ఎట్టుందో. అట్ట మీరు ఎంతమంది కోపించి వచ్చారో నాకు తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా? ఏమంటే అసలు మీరు చెప్పండి, మనిషి కోపం న్యాయమా? ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదు. అసలు మనం కోపడటం ఎక్కడ కూడా న్యాయం కాదు. కానీ ఇక్కడ యోనా భక్తుడు ప్రవక్త, ఆయన చెట్టు చూడండి, చెట్టు ఆయన అది తర్వాత మనం చూస్తాము. దేవుడు ఆయన ప్రకటన చేస్తే, సువార్త చెప్తే 1,20,000 మంది మారేరు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై, మనుషులు పశ్చాత్తాపడి, మనుషులు జీవితాన్ని మార్చుకొని, నినివేలో పెద్ద సువార్త ఉజ్జీవపు అగ్ని రగులుకుంది. ఒక్కరోజు మీటింగ్ పెడితే 1,20,000 మంది మారేరు. ఈయన వాక్యం చెప్తే అంత క్రూసెడ్, అంత రివైవల్ వస్తే ఈయనకేం వచ్చింది చెప్పండి? యోనా కోపం వచ్చి కోపగించుకొని 2వ వచనం, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటును కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయుగల దేవుడవయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. వాళ్ళు మారినందుకు ఈయనేమంటాడు చూడండి, నేనిక బ్రతుకుట కంటే. మీలో ఎంతమంది ఈ మాట చెప్పొచ్చారు? లైవ్లో చూస్తున్నవారు ఈరోజు ఎంతమంది ఈ మాట అనొచ్చారు? యోనా అన్నట్టుగా మీరు ఎంతమంది అని ఉండొచ్చు నాకు తెలియదు. దేవుని వాక్యం నిన్న నేడు నిరంతరం యుగయుగములకు ఒక్కటే, శాశ్వతమైనది, బలమైనది. యోనా ఏమన్నాడు చూడండి, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. చచ్చితే మేలండి, పోద్ది ఆ రోజుతో పోద్ది. ఆ రోజు దాకా ఏడ్చిన వాళ్ళు కూడా పొయ్యేటరా, పెడ వదిలిందిరా, శనిద్ర మోహన్ పోయిందిరా. మీరేమనుకుంటారు? నేను చచ్చిపోతే ఎంతమంది ఏడుస్తారు? ఎవడే ఆడవాడు. ఆ రోజు ఒక్కరోజే కాసేపు నటిస్తారు, మనుషులు భలే నటిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ ఒక్కరోజే. ఎప్పుడు అట్ట అనుకోబాకండి. నేను ఇక బ్రతుకుట కంటే
చచ్చుట మేలు ఏ రోజు అనుకోబాకండి. యోనా ఏమన్నాడు? ఒక ప్రవక్త అయ్యుండి ఏమంటున్నాడు చూడండి, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక. ఎందుకు మరి ఇందాక చేప కడుపులో చచ్చేవాడు చావకూడదు? అయ్యా ఒక్కసారి బతికి ఎందుకన్నా? ఆ చేప కడుపులో ఉండి ఎందుకు ప్రార్థన చేశా? పాతాళంలో ఉన్నానయ్యా, ఒక్కసారి బతికి ఎందుకన్నా? అప్పుడేమో పరిస్థితులు బాగలేకపోతేమో అయ్యా బతికి అయ్యా, నీ మాట చాలయ్యా, ఇక ఈరోజు బతికిస్తే నేను జీవితకాలం సాక్షిగా ఉంటానే నువ్వు నటిస్తువే. ఇప్పుడేమంటున్నావు? పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏమన్నాడు చూడండి, యెహోవా నన్ను ఇక బ్రతుకనీయక. ఇట్టాడి ప్రార్థన వెంటనే ఆమెనంటే దేవుడు ఏమయ్యాడు? కొన్ని ప్రార్థనలకు దేవుడు ఆమెనండు. మనం ప్రార్థన మూర్ఖంగా చేసే ప్రార్థనలకు, బాధతో చేసే ప్రార్థనలకు దేవుడే కానీ ఎస్ అంటే మనందరం ఎప్పుడో పరదేశులమో. ఎంత గొప్ప దేవుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడండి. నీ ఫీలింగ్స్ అర్థం చేసుకునేవాడు, నీ బాధ అర్థం చేసుకునేవాడు, నీ వేదన అర్థం చేసుకునేవాడు, నీ గుండె లోపల ఉన్న సమస్యను అర్థం చేసుకునే దేవుడు. యోనా ఇలా పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నా అప్పుడు దేవుడు అన్నాడు, 4వ వచనం చూడండి, ఇప్పుడు ఏమన్నాడు? అందుకు యెహోవా, నిజంగా చెప్పు, నువ్వు కోపించుట న్యాయమా? ఎందుకు కోపం వచ్చింది యోనా నీకు? వాస్తవంగా కోపడటం న్యాయమా? ఒక్క ఆత్మ నశించిపోతేనే నేను తట్టుకోలేనే. ఒక్క ఆత్మ కొరకు గెరాసేను దేశం వెళ్ళి శానాని దెయ్యం వంటి వాడిని బాగు చేశానే. ఒక్క మనిషి కొరకు భూలోకంలో ఒక్క మనిషి ఉన్న ఆ వ్యక్తి రక్షణ కొరకు వచ్చి నేను ఎంత గొప్ప త్యాగం చేసే దేవుడినే యోనా. 120,000 మంది ఒక్క ప్రసంగానికి మారితే నువ్వు ఇలా కోపడటం న్యాయమా? చాలాసార్లు తెలిసి తెలియక మనం కోపడే కోపాలు న్యాయం కాదు. దేవుని బిడ్డలు ఏ రోజు కోప్పడకూడదు. ఎందుకో తెలుసా? మన దేవుడు శాంతమూర్తి, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. కాబట్టి మనము కూడా చెప్పండి ఎలా ఉండాలి? శాంతమూర్తులమే. మనం ఎక్కడ కోపడటం న్యాయం కాదు. నరుని కోపము దేవుని నీతిని ఎప్పుడేం చేయదు. ఒక భార్య ఏం చేసింది తెలుసండి? భర్త బయటికి వెళ్ళాడు, ఈ పనికి మాలినోడు మారడు అనుకొని గబక్కన పసిపిల్లలండి, ఇద్దరు 6వ సంవత్సరం 4వ సంవత్సరం పిల్లలు, కొడుకు కూతురు. పిల్లలిద్దరికి ఆ థమ్సప్ బాటిల్లో మందు కలిపింది, వాళ్ళిద్దరిని తాపించింది. వాళ్ళిద్దరు తాగారు, పుట్టుకొని వాంతి చేసుకుని అలాగే చచ్చిపోయారు. కోపంతో ఈ అమ్మాయి తర్వాత తాగింది. ఈ అమ్మాయికి అది ఎక్కేలేక చాలా సేపు పట్టింది. అమ్మాయి ప్రాణంతో గిజగిజలాడుతుంటే పక్కింటి వాళ్ళు వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈ అమ్మాయి సేవ్ అయింది. తన కళ్ళ ముందే తన కోపంతో తను చేసిన పని వల్ల తన 2 బిడ్డలు అమాంతంగా చచ్చిపోయారు. కోపపడటం న్యాయం కాదు. దేవుని బిడ్డలు ఏ రోజు ఏ పరిస్థితుల్లో కోపడకూడదు. మనం ఆరాధించే దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, శాంతమూర్తి. మన సమస్యలకు కోపము సమాధానం కాదు. దావీదు ఏమంటాడు తెలుసా? కోపము మానుమో, ఆగ్రహము విడిచిపెట్టుమో, వ్యసన పడకమో, అది కీడుకే కారణమైద్దంట. కోపం కానీ హృదయంలో గూడు కట్టుకుంటే ఆగ్రహమైద్ది. ఆగ్రహాన్ని 2 రోజులు పెంచుకుంటే వ్యసనం అయిపోద్ది. చూడండి, కొంతమంది ప్రతిదానికి వ్యసనంతో చూస్తారు, మత్సరంతో చూస్తారు, అసూయతో చూస్తారు. కారణం ఏంటంటే వారి లోపల కోపము గూడు కట్టుకుపోయింది. దేవుని బిడ్డలారా, మనం కోపపడటం న్యాయం కాదు. నరుని కోపము దేవుని నీతిని ఎప్పుడు నెరవేర్చదు. కుటుంబంలో కోప్పడకూడదు. కుటుంబాలు సమాధానంగా ఉండాలి. కుటుంబాలు డాక్టర్ డివి డానియల్ గారు ఏమంటారు తెలుసా? ఒక క్రైస్తవ గృహం అంట పరలోక రాజ్య ప్రతిబింబం అంట. డాక్టర్ డివి డానియల్ గారు ఎప్పుడు ఆ మాట చెప్పారు. క్రైస్తవ గృహము, క్రైస్తవ కుటుంబము పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబం అంట. మీ ఇల్లు చూస్తే, మిమ్మల్ని చూస్తే ఎవరిని చూసినట్టు ఉండాలి?
యేసు ప్రభు పరలోకాన్ని చూసినట్టు ఉండాలి కదండి. ఇంటికి ఇల్లాలి ఇంకా ఎంత శాంతంగా ఉండాలో తెలుసా? చిరుబిరులాడతా, మనశ్శాంతి లేక, అసమాధానంతో. ఈరోజు ఒకవేళ నష్టం జరగచ్చు, నీ నష్టాన్ని కూడా దేవునికి అప్పగించి చూడు, దేవుడు దాన్ని లాభదాయకంగా మార్చునుగాక. అంతేగాని నష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది అని కోప్పడకూడదు. కోపము సమస్యకు పరిష్కారం కాదు. దేవుని బిడ్డలు ప్రేమతోనే ఏదైనా దక్కించుకోవాలి. ఇస్లాం అందుకనే పాడేది, ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, న్యామతిలో రూపము నీవే. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నామతిలో దీపము నీవే. నిన్నాశ్రయించి వారికి నిరంతరం మాటతో రక్షించుచుండివి నీవు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, ఆ మదిలో రూపము. చెప్పండి, ఎలా ఉండాలి దేవుని బిడ్డలు? ప్రేమకు ప్రతిరూపాల్లాగా ఉండాలి. కయ్యను నిమిషంలో కోపడ్డాడు. ఎవరి మీద? సొంత తమ్ముడి మీద. నిమిషం కోపం ఏం చేసింది చెప్పండి? కయ్యను దేశ దిమ్మరిని చేసింది. కయ్యనుకు పరలోక రాజ్యం లేకుండా చేసింది. కయ్యను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా చేసింది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మీద కోప్పడొచ్చావో కోపించుట న్యాయం కాదు. ఒకటి, మనుషుల మాట వినుట న్యాయం కాదు, మనం దేవుని మాట వినుటయే న్యాయం. రెండవది, మన కోపము మంచిది కాదు, న్యాయం కాదు. మానవుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మన హృదయంలో ఎప్పుడు ప్రేమే గూడు కట్టుకొని ఉండాలి, ప్రేమతోనే జీవించాలి. ప్రేమించుట న్యాయం. మూడవది, మార్కు సువార్త 6:17. ఏది న్యాయం, ఏది న్యాయం అనే మాట మనం వింటున్నాం. మార్కు సువార్త 6:17. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునినందున యోహాను, బాప్తిస్మ యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట ఏమండి? ఇది న్యాయమా? అసలు చెప్పండి, ఇది న్యాయమా? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. చూడండి ఆ మాట 17 వచ్చిన, హేరోదు తన సహోదరుడుగు ఫిలిప్పు భార్య అయిన హేరోదిని ఏం చేశాడు? అప్పుడు బాప్తిస్మ యోహాను ఏం చెప్పాడు? నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట, ఇట్లాంటి పనులు చేయటం నీకేం కాదు. చూశారండి, అక్రమ సంబంధాలు న్యాయం కాదు, దేవుడు మెచ్చడు. ఒక క్రైస్తవ కుటుంబంలో దేవుని బిడ్డలు పరిశుద్ధంగా దాంపత్య జీవితాన్ని జరిగించుకోవాలి. పెళ్లి కార్డులో ఎప్పుడు ఇంత చిన్న వచనమే వేస్తారు, వివాహము అన్ని విషయములలో. అంత మొక్క సరిపోద్దా? తర్వాత ఏముందో తెలుసా? గాను వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ఎందుకు? వేశ్యాసంగులకునో వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీర్చును అనే మాట ఉంది. అది పూర్తి సెంటెన్స్. అంత వేయలేక మనలో దాంట్లో కూడా షార్ట్ కట్టు, వాక్యంలో కూడా షార్ట్ కట్టు, చిన్న మాటే. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు
నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఎందుకో తెలుసా? భార్య భర్తల సంబంధం బాగులేకపోతే వేశ్యా సంగులకైనా వ్యభిచారులకైనా ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు. దేవుడు వదిలిపెట్టాడు. హేరోదు తన తమ్ముడి భార్యను తెచ్చుకొని ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంట్లో పెట్టుకున్నాడు, కోటలో పెట్టుకున్నాడు. ఎవరు అడిగేవాళ్ళు? రాజు కదా హేరోదు. రాజైతే తప్పు చేస్తావా? రాజైతే ఇష్టం వచ్చినట్టు చేస్తావా? రాజైతే చేయకూడదు చేస్తావా? సేవకుడు లేచాడు, బాప్తిస్మిచ్చి యోహాను, నీవు నీ తమ్ముని భార్యను చేర్చుకొనుట న్యాయము కాదు, దేవుని దృష్టికి న్యాయమైనది చేయటంలా హేరోదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఏమేం చేసిందో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను చంపింది. సేవకుడు చచ్చిపోయినా నిజం నిప్పులాంటిది కదండి. ఒకరోజు ఆ హేరోదు పురుగులు పడి చచ్చిపోయాడు. దేవుడు మెచ్చడు. కుటుంబంలో దేవుని గృహంలో క్రైస్తవ కుటుంబాల్లో ఉండాల్సిన మర్యాద, జరగాల్సిన మర్యాద, చేయాల్సిన మర్యాద, దేవునికి ఇష్టమైన పరిశుద్ధత లేకపోతే అది న్యాయం కాదు. ఈ రోజుల్లో చాలామంది అండి వావి వరుసలు మర్చిపోయి కదా కుటుంబ సంబంధాలను చెడగొట్టుకుంటున్న వారులారా, న్యాయం కాదు. అలా న్యాయము కానిది ఏదైనా చేస్తే నీ ఇంటి మీద దేవుని న్యాయం జరగదు. దేవుని అద్భుతం చూడలేవు, దేవుని ఆశ్చర్య కార్యాలు చూడలేవు. మన దేవుడు ఎవరో తెలుసా? యెహోషువ గ్రంథం 3:5 ప్రభు ఏమని చెప్పండి. రేపు యెహోవా, చెప్పండి ఆ మాట అందరూ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడ దేవుని అద్భుతం ఉంటది. దేవుడు ఆ రోజు దేవుడే, ఈ రోజు దేవుడే, యెహోషువకు దేవుడే, మోషేకు దేవుడే, పాస్టర్ ఫిలిప్పుకు దేవుడే, మీ అందరికి దేవుడే. మనం ఆరాధిస్తున్న దేవుడు యుగ యుగములు సజీవుడు. నేను మోషేకే దేవుడిలే, క్రీస్తు ఆశీర్వాద సంఘానికి దేవుడు కాదు అన్నాడు ఆయన. యేసు క్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఎలా ఉన్నాడు? ఒక్కటే రీతిగా ఉన్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను, కాబట్టే యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడు ఆ రోజు దేవుడే, ఈ రోజు దేవుడే. మనమే దేవుని అద్భుత కార్యాలు చూడలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మనలో పరిశుద్ధత లేదు. ఆ మాట నాకు ఎంత ఇష్టమో, ఎప్పుడు ఆ మాటని నేను గుర్తుపెట్టుకుంటా. రేపు ఈరోజు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మనల్ని మనం ఎంత పరిశుద్ధపరచుకుంటామో, దేవునికి ఇష్టంగా మనల్ని మనం ఎంత తయారు చేసుకుంటామో, ఆయన స్వరూపంలోకి మార్చబడతామో, ఆయన రక్తంలో శుద్ధి చేయబడతామో, దేవుడు ఖచ్చితంగా ఈరోజు మన జీవితంలో ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు, అద్భుతం చేస్తాడు. ఏ అద్భుతం కోసం వచ్చానో ఇక ముగిస్తున్నా. నేను ఈరోజే ఒక సవాలు మీ ముందు పెట్టి ముగిస్తున్నా. ఏ అద్భుతం కోసం వచ్చారో, ఏ అద్భుతం చూడాలని వచ్చారో, ఏ న్యాయమైన కార్యం ప్రభు దగ్గర జరిగించుకోవాలని వచ్చారో ప్రభు చెప్తున్నాడు ఈరోజు, మీరు పరిశుద్ధపరచుకోండి, నేను ఇప్పుడే మీ జీవితంలో అద్భుతం చేస్తా. మీరు పరిశుద్ధపరచుకోండి, నేను ఇప్పుడే న్యాయం తీరుస్తా. మీరు పరిశుద్ధపరచుకోండి, మీ జీవితంలో ఈరోజు నేను అద్భుతం చేయబోతున్నా. ప్రార్థన చేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు? ఏది న్యాయం? 3 మాటలు. దేవుని మాట వినుట న్యాయం, కోపించుట న్యాయం కాదు, అక్రమ సంబంధాలు న్యాయం కాదు, దేవునికి విరోధమైన పనులు న్యాయం కాదు. ఏది న్యాయమో దేవుడి రాత్రి ఉదయకాలం మనతో మాట్లాడి ఉండగా, దేవుని దృష్టికి న్యాయమైన కార్యాలు చేద్దాం, న్యాయమైన పనులు చేద్దాం. బాధించబడి వారందరికీ ఆయన న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దివారాత్రులు తను నమ్మిన బిడ్డలు దివారాత్రులు మొరపెడుచుండగా వారికి న్యాయం తీర్చడా? న్యాయం తీరుస్తాడు. ఈరోజే మీ జీవితాల్లో ప్రభు న్యాయం తీర్చబోతున్నాడు. ఈరోజే ప్రభు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ప్రభు మీ జీవితంలో
ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. క్రీస్తు రక్తములో మిమ్మల్ని మీరు కడుక్కోండి. యేసు రక్తం పరిశుద్ధపరచుకోండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నా ప్రభు దక్షిణ హస్తం ఈరోజు బయలుదేరింది. నా ప్రభు బాహువు చాపాడు. ఆయన మీ మధ్యలో అద్భుతం చేయటానికి, మీ కుటుంబంలో అద్భుతం చేయటానికి నా ప్రభు చెయ్యెత్తి ఉన్నాడు. ఈరోజు బాహువు చాపినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసయ్య రక్తం. అందరు గంభీరంగా ఫోటో. అవునయ్యా, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మునిగనే సంహారమునే తప్పించును యేసు రక్తము రక్తము రక్తము. ఎంత ఘోర పాపినైనా క్షమించేది, బాగు చేసేది యేసు రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తాత్మను పొందుకోండి. మూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము. గట్టిగా యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించే సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నా రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.